హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చెల్ల. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ ఏ బ్యూటిఫుల్ వీడియో. ఈసారి షాపింగ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ అంటే కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్. గెట్ రెడీ విత్ మీ కూడా చేస్తున్నా ఇప్పుడు. యాక్చువల్గా ఈరోజు షాపింగ్ ఎవరెవరు వెళ్తున్నామంటే అత్తయ్య గారు వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని ఇలా రెడీ చేస్తున్నారంటే ఇక్కడ పిల్లలకి పౌడర్ రాసి బొట్టు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అబ్బా, వీడియో తీద్దామంటే అసలు కోఆపరేషన్ చేయట్లేదు. కైండ్ ఆఫ్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది, నేను షాపింగ్ ఎలా చేస్తానో అవన్నీ వీడియోలో మీరు చూడొచ్చు. అంటే నేను పెద్దగా ఏం చేశాను, బట్ ఏవైతే యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఫస్ట్ నేను ఎలా రెడీ అవుతాను అన్నది వీడియోలో చెప్తాను. బేసిక్గా నేనేమంత రెడీ అవ్వను, ఎలా వస్తే అలాగనే, జస్ట్ మీరే చూడండి. ఫస్ట్ సన్ స్క్రీన్ రాసుకుందాం. అసలు నాకు సన్ స్క్రీన్ అస్సలకి అలవాట్లేదు. ఫస్ట్ టైం నేను యూజ్ చేసినప్పుడు నా ఫేస్ అంతా చాలా ఆయిలీగా అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది సన్ స్క్రీన్ వల్ల యూజెస్. ఎందుకంటే నేను బేసిక్గా నా స్కిన్ టోన్కి నేను బయటకు వెళ్ళిన వెంటనే ట్యాన్ అయిపోతా. అందుకని సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. మన స్కిన్కి ఏ సెట్ అయితే అది తీసుకోవాలి. సన్ స్క్రీన్ ఫేస్కి అప్లై చేసిన వెంటనే కొంచెం లైట్గా ఆయిలీ అనిపిస్తుంది. బట్ స్టిల్ అది కొంచెం అబ్జార్బ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి జస్ట్ 30 seconds అలా ఉండి తర్వాత మనం ఏ క్రీమ్ యూస్ చేస్తే అదే చేసుకోవచ్చు. నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేస్తా. ఆంటీస్ యూస్ చేసేవన్నీ నేనే చేస్తా. ఇంకేంది, అందరం ఒకటే. ఇంకా ఎప్పుడైనా ఇంకా ఫంక్షన్స్కి వెళ్తే అప్పుడు ఫౌండేషన్ రాస్తాం. ఇది కూడా ఫేస్కి మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు. మరీ ఎక్కువ ఏం యూస్ చేయం. ఏదైనా ఎప్పుడైనా ఎవ్రీడే అయితే సన్ స్క్రీన్ రాసుకుని పౌడర్ రాసుకోవడం అయితే అలవాటు చేసుకున్నాం. అక్కడి వరకు అంతే. నెక్స్ట్ పౌడర్. నవ్వుకోవద్దు, మేము చిన్నప్పటి నుంచి అలవాటు జాన్సన్స్ బేబీ పౌడర్, దాని తర్వాత హిమాలయ బేబీ పౌడర్ యూస్ చేస్తున్నాము. ఇది తప్పితే మాకు ఇంకేం తెలీదు. Next akka, I am following you. మై సిస్టర్ ఇస్ ఫాలోయింగ్ మీ. ఆఫ్ కోర్స్ అక్కనే ఫాలో అవ్వాలి కదా. తర్వాత స్టిక్కర్ పెట్టుకుందాం. ఎప్పుడు చూసినా స్టిక్కర్ వంకరే పెడతాం, ఎప్పుడన్నా స్ట్రైట్ పెడితే చాలు. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఏంటి అంటే లిప్స్టిక్. ఫైనల్లీ హెయిర్ ఒక్కటి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే రెడీ అవుతాం మేము ఎప్పుడు, ఇంతకన్నా ఎక్కువ రెడీ అవ్వం. నాలా రెడీ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కమెంట్ చేయండి. ఇంకా మేమైతే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆన్ దట్ డే నవీన్ బాబు వాజ్ సో బిజీ, మేమే వెళ్లాల్సి వచ్చింది. మా చెల్లి రాను అన్నా కూడా బలవంతంగా తీసుకెళ్తున్నాం. వస్తే ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది, వద్దు అని చెప్పి అంటుంది. అందుకే యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఈ వీడియో ఎప్పుడు తీసానా అని మీరు గెస్ చేయొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేదంటే నేను ఎంత బిజీ అయిపోయానో మీరు అర్థం చేసుకోవచ్చు. బిజీ ఏం కాదు, కొన్ని అదర్ వర్క్స్లో అలా ఉండిపోయాను అంతే. రెగ్యులర్గా అప్లోడ్ చేద్దామని నాకు ఉంటుంది, కానీ అలా అయిపోతుంది. లాస్ట్ టైం అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు అక్క వాళ్ళు షాపింగ్ చేస్తా అంటే వెళ్ళాము. ఇక్కడ నైట్ డ్రెస్ ప్యాంట్స్ అండర్ 150 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. క్లాత్ కూడా మంచి క్లాత్ తీసుకొని దాని మీద స్టిచ్ చేసినవి, ఇవి చాలా బాగున్నాయి. నాకు అనిపించింది ఏ శారీ అన్న తెచ్చుకుని ఉండుంటే నేను మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకొని వెళ్ళేదాన్ని అనిపించింది. మగ్గం వర్క్స్కి ఇప్పుడు
చాలా రేట్లు పెట్టాల్సొస్తుంది గదా! దాని బదులు ఇది బెస్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ బ్యాగ్స్ అయితే చాలా బావుంటాయి. చాలా బ్యాగ్స్ చూసిన తర్వాత అందులో 3 వరకు సెలెక్ట్ చేసుకున్నాం మేము. మనం ఇక్కడ బార్గెయిన్ చేయాలి. లేదంటే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేయడం గాదు. బార్గెయిన్ చేయగలిగితే చేసుకొని తీసుకోవాలి. ఎంతవరకు మనం పెట్టగలుగుతాం, దానికి రేట్ ఓకేనా అనుకుంటే తీసుకోవడం అంతే. తర్వాత రోడ్ సైడ్స్ ఇయరింగ్స్ పెట్టుంటాయి కదా! ఆ ఇయరింగ్స్ చూస్తున్నా చాలా బావున్నాయి. నేను జనరల్‌గా ఇయరింగ్స్‌ని రెగ్యులర్‌గా మార్చే టైప్ కాదు. ఎప్పుడు ఆ స్టడ్స్‌తో అలానే ఉంటా. కానీ ఇవి చూసినప్పటి నుంచి అనిపిస్తుంది నాకు చేంజ్ చేస్తూ ఉంటే బావుంటుంది. ఒక్కొక్క డ్రెస్ మీదకి ట్రెడిషనల్ వేర్ ఇట్లా పెట్టుకుంటే బావుంటుంది అండ్ ఈ మధ్యన కలంకారీ ప్రింటెడ్ కుర్తీస్ మంచి వైరల్ అయినాయి గదా! అవి తీసుకుందాం అని వెళ్ళాము. చాలా వర్తీ అనిపించింది. ఆఫీస్ వేర్‌కి ది బెస్ట్ ఇవి. మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడికి వెళ్తే. ఈ బ్యాంగిల్ షాప్ అయితే చాలా బావుంది. ఈ కలర్ లేదు అన్నది లేదు. అన్ని కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒక కలర్‌లో 3 షేడ్స్ ఉంటాయి. ఆ 3 షేడ్స్ కలర్స్ కూడా బ్యాంగిల్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ షాప్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అపోజిట్ ఉంటుంది. అదేంటో తెలీదు. ప్రతీదీ చూసుకుంటూ వెళ్ళాలనిపిస్తది. ఏది కనిపిస్తే అక్కడ ఆగిపోవడమే. పాపం అందుకే నవీన్ బాబు వచ్చుండరు నాతోటి. నేను చూపిస్తున్న చైన్స్ ఉన్నాయి కదా! అవి 150 అంట. కాస్ట్‌కి తగ్గ వర్త్ అనిపించింది. చాలా బావున్నాయి. చిన్నగా సింపుల్‌గా డ్రెస్ మీద సెట్ అవుతుంది. శారీస్ మీద చిన్నగా చైన్‌లా వేసుకోవడానికి కూడా బావుంటుంది అనిపించింది. ఈ బుడ్డోళ్ళిద్దరితో మాకు ఫుల్ టైమ్ పాస్ అయితది. అసలు భలే ఎంజాయ్ చేస్తాం వీళ్ళతో అయితే. "మీరే కొనుక్కుంటారా? మాకు కొనిపెట్టరా?" అని చెప్పి బిందత్తని అడుగుతున్నారు. ఎలా అయినా సరే లాస్ట్‌కి వాళ్ళకి కావాలనుకున్నది వాళ్ళు కొనిపించుకున్నారు. అండ్ ఇక్కడ ఇయరింగ్స్ అయితే మనకి ఓల్డ్ మోడల్ నుంచి లేటెస్ట్ మోడల్ వరకు అన్నీ దొరుకుతాయి. ఓపికగా వెతుక్కుంటే మనకు సెట్ అయ్యేది మనకు దొరికేస్తది. ఎప్పుడూ తీసుకోలేని నేనే కొన్ని ఇయరింగ్స్ తీసుకున్నా వాడదామని చెప్పి. చాలా బావున్నాయి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. యూజువల్లీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ గానీ, ఇయరింగ్స్ గానీ, బ్యాంగిల్స్‌కి గానీ చార్మినార్‌కి వెళ్తే బావుంటుంది అని అనిపిస్తుంది గదా! నాకు ఇక్కడికొచ్చి చూసిన తర్వాత అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఇక్కడ కూడా షాపింగ్ చేయొచ్చు అనిపించింది. చాలా మోడల్సే ఉంటాయి. అలానే ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా అవసరమైతే ఇక్కడికే రావచ్చు అనిపించింది. దగ్గర ఇక్కడ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి ఫ్రాక్స్ స్టార్ట్ అయినాయి. ఈ ఫ్రాక్స్ అయితే చాలా బావున్నాయి. మా షాన్వి పాపకి ఫ్రాక్ తీసుకున్నాం ఇది. చాలా బావుంది గదా! ఇది నచ్చి మళ్ళీ అడుగుతున్నారనమాట. ఇట్లాంటి ఫ్రాక్స్ ఉంటే తీసుకురమ్మని జెప్పి. అంత బావుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి కంపల్సరీ. అలా కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని, ప్రతి షాప్ దగ్గర ఆగుకుంటూ, ఎప్పుడో ఈవినింగ్ 4:00 వచ్చినోళ్ళం రిటర్న్ 9:00 అయితే వెళ్తున్నాము. అదేంటో షాపింగ్ అంటే వచ్చే ఇంట్రెస్ట్ ఇంక దేని మీద రాదు అనిపిస్తది. మీకు కూడా అంతేనా? అలా ఫైనల్‌గా అన్ని షాప్స్ చూసుకుంటూ రిటర్న్ అయితే ఇంటికెళ్ళిపోతున్నాం. ఇన్ని సామాన్లు కొనుక్కుంటూ. ఏం కొన్నామన్నది కావాలా మీకు కూడా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీప్తి చెల్ల ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.